ఇక నీట్కి ఎంత ప్రాధాన్యత ఉందో డిఎస్సికి అంతే ప్రాధాన్యత ఉందంటుగా ఇక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే డిఎస్సి పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కూడా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎటువంటి పరీక్ష అక్కర్లేదని చెప్పేసి టెట్ క్వాలిఫై అవసరంలా, డిఎస్సి క్వాలిఫై అవసరం లేదని చెప్పేసి 2 జీవో నంబర్లు తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, టీడీపీ కార్యకర్తలందరికీ ఉద్యోగాలు ఇట్లా మనం అందరం చూసాం. ఎక్కడ లేదు, ప్యాకాట్ ఆడితే ఉద్యోగాలు, తగ్గఫోర్ ఆడితే ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే. రైట్గా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్లకు డిఎస్సిలో అవకాశం రాలేదు, కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు జాబ్ ఇచ్చారని మండిపడ్డారు. పారదర్శకంగా జరిగి ఉంటే కనుక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పని గతంలో ఉన్న 2% తీసుకొచ్చి 3% చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందితో వాటిని దిద్దించడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా క్వాలిఫై చేయడం కానివ్వండి, అదేవిధంగా జీవోలు కూడా మళ్ళీ సవరించి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవోలు ఇవ్వడం కానివ్వండి. మీరు నిజాయితీ కనుక చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనకబడుతున్నారు? ఇక ఏపీలో డిఎస్సి మొత్తం స్కాములతో నిండిపోయిందంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మాజీ సీఎం జగన్ వేసినటువంటి ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ కోటాలో తమకు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో డిఎస్సి మీద జరిగినటువంటి యథార్థ పరిస్థితి, వాస్తవ పరిస్థితి, జరిగినటువంటి అవినీతి, జరిగినటువంటి సోషల్ మీడియాలో తిరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సవివరంగా చెప్పడం, అలాగే దీనికి నిరసనగా నిరాహార దీక్షలు 4 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలుపుకుని ఏ రకంగా నిరాహార దీక్ష చేయాలో కూడా పిలిపివ్వడం జరిగింది.